మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. వార ఫలాలు 17/12/2023 నుండి 23/12/2023 వరకు గల వార ఫలితాలను మనకి ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాలను అనుసరించి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము ఆయన వక్రగతిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే మనకి మీనంలో రాహువు, అలాగే కన్యలో కేతువు, శుక్రుడు వచ్చి తులలో సంచారం చేయడం, అలాగే కుజుడు వృశ్చిక రాశిలో ఆయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే రవి మరియు బుధులు ఇద్దరూ కూడా మనకి ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నారు. శని భగవానుడు కుంభరాశిలో సంచారం, చంద్రుడు ఈ వారం అంతా కూడా మకర రాశి నుండి మనకి అలాగే ఈ మేషరాశి వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి వీళ్ళకి ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి జన్మలో కుజుని యొక్క సంచారం, అలాగే ద్వితీయంలో రవి యొక్క సంచారము, అలాగే వ్యయస్థానం శుక్రుడు యొక్క సంచారము, కానీ లాభంలో కేతు యొక్క సంచారము వీళ్ళకి కొంత అనుకూలంగా ఉన్న, అయితే వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కూడా వీళ్ళ మీద ఉంటోంది. కాబట్టి ఇక్కడ కేతువు యొక్క సంచారం ఒక్కటి శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. శుక్రుడి యొక్క సంచారం వల్ల కాస్త వీళ్ళకి లగ్జరీ పరంగా అంటే అనవసరమైన ఖర్చులు లేదా అనవసరమైన ఎవరికైనా శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వాళ్ళకి ఏదైనా ఖర్చులు చేయడము, వీళ్ళకున్న ఆర్థిక స్థితి కన్నా ఎక్కువగా వీళ్ళకి ఖర్చు అవ్వడం అనేది జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ ఎప్పుడైతే జన్మలో కుజుని యొక్క సంచారం ఎప్పుడైతే నడుస్తోందో వీళ్ళకి సహజంగా కోపము, క్రోధము ఇలాంటివి ఏర్పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. బంధు విరోధాలు, అలాగే దుర్మార్గుల వల్ల ఎవరైతే సమాజంలో ఉన్నారో వాళ్ళ వల్ల ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ద్వితీయంలో రవి యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతుందో ద్వితీయ రవి కూడా వీళ్ళకి అంత పెద్ద అనుకూలమైన ఫలితాలను ఏమీ ఇవ్వడు. ఎందుకంటే కాస్త మానసిక ఆందోళనలు, మనోవిచారము, శిరోవేదన ఇలాంటివి ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఉంది. కాబట్టి వీళ్ళు ఏదైనా విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు లేదా అమ్మేటప్పుడు తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం తప్పనిసరిగా వీళ్ళకి అతివేగం అనేది పనికిరాదు. ఇంకా వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి విద్యార్థులకు కాస్త కష్టపడి చదవాలి, లేకపోతే అంత అనుకున్నంత ఉత్తీర్ణత సాధించలేరు. కాబట్టి వీళ్ళు చెడు స్నేహాలకు కానీ లేకపోతే ఏవైనా ఇతర వ్యాపకాలకు కానీ దూరంగా ఉండి వీళ్ళ యొక్క ఏవైతే చదువుకోవాలనుకుంటున్నారో కోర్సుల్లో ముందుకు వెళ్ళడం అనేది మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా సామాన్యంగా కనబడుతోంది. వీళ్ళకి తప్పకుండా దైవబలం అనేది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అవసరం. అందుకనే వీళ్ళకి కుటుంబపరంగా కూడా ఖర్చులు కూడా అధికంగా ఉండడం అనేది కనబడుతుంది. అప్పుడు ఈ ఖర్చుని వాటిని తట్టుకోవాలంటే వీళ్ళు నిత్యము కూడా ప్రతిరోజు పొద్దున్న సాయంకాలం కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, అలాగే ఎవరికైనా ఎర్రటి పళ్ళను కానీ పూలను కానీ దానం ఇస్తూ ఉండడం. ఇప్పుడు ఎవరైనా ఇంటికి ఎవరైనా ఒక ముత్తైదు వస్తే కాస్త ఒక మందార పువ్వు కొని, ఇదే ప్రత్యేకంగా ఎర్రటి పూలు అంటే ఏమీ లేకపోయినా ఒక మందార పువ్వునో ఏదో ఇచ్చి తలలో పెట్టుకోండి అని ఇవ్వడం, అలాగే మనకి ఈ ఎర్రటి గాజుల్ని ఇవ్వడం, ఇలాంటివి ఇస్తూ ఉండడం ద్వారా కొంత తీవ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు దీంతో పాటు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనకి గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలని మనం ప్రతిసారి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. కారణం ఏంటంటే మనకి ఈ గోచార ఫలితాల్లో ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా, లేకపోతే మనకి ఫలితాలు సరిగ్గా రాకపోయినా కూడా మనకి జన్మజాతక ఫలితాల్లో గ్రహాలు బలంగా ఉండి లేదా జరుగుతున్న మహర్దశలు బలంగా ఉండి మనకి జరుగుతున్న అంతర్దశలు బలంగా ఉండి ఇవన్నీ, లేదా గ్రహాల యొక్క వీక్షణ ఏమైనా ఉన్నా, లేదా ఆ సమయంలో మనకి ఏమైనా జాతకంలో ఏమైనా యోగకారకమైన దశలు జరుగుతున్నా, లేకపోతే మనకేమైనా ఒక యోగం ఏదైనా జరుగుతున్నా, అంటే ఇప్పుడు మనం గజకేసరి యోగాలని ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా, అలాంటి యోగాలు ఏమైనా జరుగుతూ ఉన్నా, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏమైనా గోచారంలో వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా అవి పెద్దగా జాతకస్తుడిని ఇబ్బంది పెట్టవు. అలాగే ఒకవేళ జన్మజాతక రీత్యా ఏమైనా కాస్త ఇబ్బందులు ఉండి గోచార ఫలితాలు బాగున్నా కాస్త
కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు గోచార ఫలితాలతో పాటుగా జన్మ జాతకం కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకుంటూ ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.